గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో రాష్ట్రంలోని పోలీసులకు రావాల్సిన బకాయిలపై ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ధర్నా చేశారు. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కింద గత వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏఆర్ కానిస్టేబుల్కు తిరిగి విధుల్లోకి తీసుకుంది. తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవడంపై ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ప్రకాష్ విధుల్లో చేరనున్నారు. 8వ నెలలో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి పర్యటనకు వచ్చినప్పుడు మా రాష్ట్ర పోలీసుల బకాయిల గురించి, మాకు రావాల్సిన 23,000 కోట్ల బకాయిల గురించి నేను మా ఎస్పీ గారి ప్రిన్సెస్లో అమరవీర స్థూపం దగ్గర ఆ బకాయిల కోసం విన్నవించుకోవడం జరిగింది. అందునిమిత్తం గత ప్రభుత్వం నన్ను, నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేసి నా మీద అనేకమైన కేసులను బనాయించి నన్ను ఉద్యోగ విధుల నుంచి డిస్మిస్ చేసి కేసులు పెట్టి నా కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి గౌరవ రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మరియు మందకృష్ణ మాదిక్ గారి వల్ల మా యొక్క ఉద్యోగాన్ని తిరిగి నాకు ఇప్పించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి